నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ మటన్ చైనీస్, ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్, నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును. విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, పద్మావతి నగర్, నంద్యాల. శ్రీ చాపమ్మ అవధూత జాతర మహోత్సవం అదోని మండల పరిధిలోని నెట్టేగర్ల గ్రామంలో అవధూత శ్రీ చాపమ్మ అవ్వ జాతర కామాక్షి తిమ్మప్ప మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకున్న గ్రామ వాస్తవ్యులు తండోపతండాలుగా తిలకించడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేసిన దేవాలయ కమిటీ. నమః. చాపమ్మ దేవి అనేటువంటి ఆయమ్మ చాలా మహిమ కలిగినటువంటి ఆయమ్మ. ఈ అమ్మ మాకు సాయిబాబా దీక్షేసి సాయిబాబా సేవ చేసినప్పుడు సాయిబాబా మందిరంలో జ్ఞాన మందిరంలో కూర్చున్నప్పుడు మీకు ఒక దేవి దొరుకుతుంది, అక్కడ పోయి నడుచుకోండి నీకు బాగవుతుంది అనిన తర్వాత నేను చాపమ్మ దేవి దగ్గరకు 1 సంవత్సరం తర్వాత చాపమ్మ దేవి దగ్గరకు నేను వచ్చినాను. అప్పటి నుంచి ఆయమ్మ మహిమలు నేను చాలా వరకు తెలుసుకుంటూ వచ్చినాను. ఏమప్ప అంటే ఆయమ్మ దేహము కూడా మారే కలిగినటువంటి దేవి. సాయిబాబా ఏ విధంగా గణేశుడు ఈశ్వరుడు ఏ విధంగా మందికి చూపించినాడో అటువంటి మహిమ ఈ అమ్మ చూపించిన మహిమలు ఏమప్ప అంటే పాము రూపము, తర్వాత పాము దేవి రూపము, ఇటువంటివన్నీ చాలా మహిమలు చూపించింది ఈ అమ్మ. తర్వాత ఈ అమ్మ మహిమలు ఎన్ని చెప్పినా కూడా తక్కువనే ఉంటుంది. ఈ అమ్మ ఈశ్వరుని అవతారము, తర్వాత దేవి అవతారము, ఇవన్నీ సక్రమంగా చూపించుకుంటూ వచ్చింది. భక్తాదులకు కొన్ని ఆయమ్మని కోరలా అడగాలంటే ఒకరోజు ముందు స్నానం చేసి వాళ్ళు ఏమో అనుకుంటే వచ్చి సక్రమంగా మనస్ఫూర్తిగా అడిగితే వాళ్ళకి ఆయమ్మ వరం ఇస్తుంది. మనం వచ్చే రూట్లో ఆయమ్మని తలుసుకుంటావా, మాకు ఈ కష్టం ఉంది, మాకు తీర్చాలా అంటే ఆయమ్మ తీరుస్తుంది. ఈ విధమైనటువంటి చాపమ్మ దేవి. చాపమ్మ అంటే చాలామంది నెత్తి మీద చేప పెట్టుకుని తిరుగుతూ ఉంటే అందరూ చాపమ్మ 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 మోసుకు చాపమ్మ అనేవాడు. అది కాదు. చాపమ్మ అంటే శస్త్రాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి, శస్త్రాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అని తర్వాత లలిత సహస్రనామంలో వస్తుంది ఆమె పేరు. అరుణ కరుణ తరంగి త్రాక్షం ధృత పాశాంకుశ పుష్ప బాణం చాపం. చాపం అంటే కట్టె పద్మాలు అన్ని పట్టుకున్నటువంటి తల్లి. ఈ చాపమ్మ కూడా ఎప్పుడు చేతిలో కట్టె పెట్టుకునే ఉంటుంది. ఎవరికైతే కట్టెతో కొట్టిందంటే వాళ్ళకి దరిద్రం తెగిపోతుంది. ఈ విధమైన రాళ్లతో కొట్టేది, కట్టెతో కొట్టేది, ఈ విధమైనటువంటిది. ఆయమ్మ సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఆయమ్మ యొక్క మహిమలు చెప్పింది కానీ జనాలు అర్థం చేసుకోలేదు. ఆయమ్మను ఎప్పుడు వచ్చిన భక్తాదులంతా నంబర్ చెప్పవా, అది చెప్పవా, క్రికెట్ ఎవరు గెలుస్తారు, ఈ విధమే అడిగినారు. ఆయమ్మ ఒక మాట చెప్పేది, అయ్యా నేనే గుడ్లు ఇచ్చినాను, నేనే శనగలు ఇచ్చినాను, నేనే తర్వాత పత్తి జొన్నలు నేనే ఇచ్చినాను, ఎత్తి ఆ పంట వస్తుందని ఎదురు చూస్తుండాను, అది వచ్చి నాకు వస్తుంది అని చెప్తా ఉండే. మా జనానికి అర్థం కాక చెప్పవా, నంబర్ చెప్పవా అనేవాళ్ళు. కానీ ఆమె మనం కష్టపడితేనే మనకు డబ్బు వస్తుందని జనం తెలుసుకోలేకపోయారు. ఆమెను ప్రతిరోజు వేధించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దేవి ఉపాసకులు ఆ దేవి ఏమి వాక్యాలు చెప్పినా కూడా అవి కొన్ని నంబర్లు కొంతమంది తెలిసిన వాళ్ళు ఆడేవాళ్ళు గెలిచేవాళ్ళు అవ్వ నంబర్ చెప్తుంది అని చెప్పుకుంటూ వచ్చినారు. ఆయమ్మ మహామహిమ కలిగినటువంటి ఆయమ్మ సర్వజనులకు ఏమి కోరితారు ఇచ్చేటటువంటి. ఒక్కసారి ఆయమ్మ అదే ఊర్లో లింగలు దీన్ని పక్కల ఒక ఊర్లో ఆయమ్మ మజ్జిగ వెన్నె తీస్తూ ఉండింది. ఆ వెన్నె తీసేటప్పుడు అవ్వ అక్కడ పోయింది. ఆయమ్మ భక్తురాలు ఆ వెన్నె అంతా తినేసింది అనమాట. వెన్నె తినిన తర్వాత అవ్వ ఇప్పుడు నా మొగుడు నా కొడుకు వచ్చి కొడతాడవా, ఇప్పుడు నాకు వెన్నె లేకుంటే ఎట్లా అంటే ఆయమ్మ అక్కడ ఉండే నీళ్లు దాంట్లో వేసి మళ్ళీ చిరికితే మళ్ళీ ఆ వెన్నె మళ్ళీ దానికన్నా ఎక్కువ వెన్నె వచ్చింది అనమాట. ఇంకొకసారి ఆయమ్మ ఒకసారి ప్రసాదం ఒక పండగ రోజు, దసరా పండగ ఏదో ఒక పండగ రోజు పాయసము అవన్నీ తీసుకుని అన్నము పాయసం తీసుకుపోయి అమ్మకు పెడితే, ఉండమ్మా మా దేవతలు వస్తారు వచ్చి వాళ్ళు భోజనం చేసిపోతారు అన్న తర్వాత
అన్నీ ఆడపెట్టే 7 మంది దేవతలు వచ్చి ఆయమ్మ ముందర కూర్చొని వాళ్ళ ప్రసాదం అందరికి పెట్టింది. ఆయమ్మ తెచ్చింది ఇంతే, కానీ అందరికి ఆ ప్రసాదం పెడితే ఆ ప్రసాదం అంతా వాళ్ళంతా తిని ఆయమ్మకు ఆశీర్వాదం చేసిపోయినారు. తర్వాత ఒకసారి బచ్చాలు చేసేటప్పుడు కొన్ని తీసుకుని తినిన తర్వాత అమ్మ మళ్ళీ బచ్చాలు తక్కువ వస్తామంటే లేదు పెట్టి ఎన్ని మందికన్నా ఆ విధంగా బచ్చాలు కూడా ఎక్కువగా వచ్చినవి. తర్వాత ఆయమ్మ మహిమ ఎటువంటిది అంటే చాలా ఒక్కొక్కటి నా గ్రామం తక్కువ వస్తుంది. ఒకసారి ఒక ప్లాస్టిక్ కడవ ఒక స్టీల్ కడవ ఉండేది. ఆ 2 కడవల్ని కొట్లాట పెట్టింది. మీరిద్దరు కొట్లాడంటారా అంటే ఆ 2 కొట్లాడినప్పుడు స్టీల్ కడవ ఓడిపోయింది అనమాట. స్టీల్ కడవ ఓడిపోతే ఆమె చెప్పి దీంట్లో నీళ్ళు నింపి ఇడిసిరండి అంటే ఇప్పుడు నడిచేదంతా ప్లాస్టిక్ కడవలే అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.